ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మిరప సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు అనే అంశంపైన వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయం వింటారు. అలాగే వానాకాలంలో మిరప సాగులో మెలకువలు పరకాల మండలం చోటుపర్తి గ్రామ రైతు బొక్క స్వామి గారితో పరిచయం వింటారు. ముందుగా కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42 వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30 వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడం వల్ల ఉన్నటువంటి ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వినండి, మిరప సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు అనే అంశంపైన వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం. వరంగల్ ఆర్ఏఆర్ఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారు మన ఆల్ ఇండియా రేడియోలో ఉన్నారు. వారి అయిన విలువైన సలహాలు, సూచనలు అందించడానికి మన వద్దకు వచ్చారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలతో మిరప సాగులో అధిక దిగుబడులు అనేది ఏ విధంగా తీయాలన్న దాని గురించి చెప్పండి మరి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి మిరప పంటను సాగు చేసేటువంటి రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మిరప పంట అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి వాణిజ్య పంటగా పేరుగాంచింది. రైతు సోదరులు అందరూ చూసుకున్నట్లయితే దాదాపు ఒక 2-3 సంవత్సరాల కంటే ముందు, అంటే ఒక 5 సంవత్సరాల కంటే ముందు చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు సోదరులు ఈ యొక్క మిరప పంటను అత్యంత ఆసక్తితో ఎక్కువగా సాగు చేసేవారు. అంతేకాకుండా మనం ఈ యొక్క మిరప పంటను చూసుకున్నట్లయితే భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో పోలిస్తే అత్యధికంగా దిగుబడిని సాధిస్తూ, అదేవిధంగా అత్యధిక సంఖ్యలో ఎగుమతిని కూడా చేస్తూ ప్రధాన స్థానంలో నిల్చుంది. కానీ ఈ యొక్క 2-3 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మిరప పంట యొక్క దిగుబడి కానీ, అదేవిధంగా ఈ యొక్క రైతు సోదరులో కూడా ఈ పండించేటువంటి ఆసక్తి అనేటువంటి తగ్గిపోతుంది. దీనికి చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మనం సాల్వ్ చేసుకుంటూ ఈ యొక్క అధిక దిగుబడులను ఎలా సాధించుకోవాలనేటువంటిది ఈరోజు మనం మాట్లాడుకుంటే రైతు సోదరులందరికీ కూడా బాగుంటుందని నేను భావిస్తున్నాను. శ్రీనివాస్ గారు, మిరప పంట యొక్క సాగులో ప్రధానమైన సమస్యలు ఏంటో చెప్పండి మరి. ముఖ్యంగా రైతు సోదరులందరికీ నేను తెలియజేస్తుంది ఏంటిదంటే, ఈ యొక్క మిరప పంటలో మనకు చీడపీడలు అనేటువంటి ప్రధానంగా మనము భావించవచ్చును. ఒకటి, కీటకాల ఆశిస్తూ అవి దిగుబడిని తగ్గిస్తున్నాయి. అదేవిధంగా కీటకాలతో పాటు తెగుళ్ళు కూడా ఆశించి ఈ యొక్క దిగుబడిని తగ్గిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మిరప సాగులో నారు దశలో, అదేవిధంగా ప్రధాన పొలంలో ఈ 2 రకాలు కీటకాలు, అదేవిధంగా తెగుళ్ళు ఆశించి ఈ యొక్క మిరప పంటను కూడా దిగుబడిని తగ్గిస్తున్నాయి. శ్రీనివాస్ గారు, మిరప పంటలో ప్రధానంగా ఆశించే కీటకాలు ఏమిటో చెప్పండి మరి.
ముఖ్యంగా దీన్ని తెలుసుకునేటువంటి ముందు మనం ఈ యొక్క 2 దశల్లో, అదే ఇప్పుడు నారుమడిలో తీసుకునే ఎటువంటి కీటకాలు వస్తాయి, అదేవిధంగా ప్రధాన పొలంలో చూసుకున్నట్లయితే ఎటువంటి కీటకాలు వస్తాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకోవాలి. మనం ముఖ్యంగా నారుమడిలో తీసుకున్నట్లయితే ఈ యొక్క మిరప పంటను ప్రధానంగా మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా తామర పురుగులు, అదేవిధంగా నల్లి, అదేవిధంగా తెల్లదోమ, ఇటువంటి రకాలైనటువంటి రసం పీల్చేటువంటి పురుగులు ముఖ్యంగా ఆశిస్తున్నాయి. అదేవిధంగా ఈ కీటకాలే కాకుండా తామర పురుగుల్లో ఈ యొక్క నూతనంగా వచ్చినటువంటి నల్ల తామర కూడా ప్రధానంగా ఈ యొక్క మిరప పంట నారుమడిలో ఆకుల ఈ యొక్క ఆశించి నష్టపరుస్తున్నాయి. సో ఇవి ముఖ్యంగా మనము ఈ యొక్క కీటకాలుగా చెప్పుకోవచ్చు. ఇవి ముఖ్యంగా నారు దశలో ఆశించి నష్టపరుస్తాయి. అదేవిధంగా ప్రధాన పొలంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులు నారు దశ నుంచి వెళ్ళి ప్రధాన పొలంలోకి వ్యాప్తి చెంది అవి ముఖ్యంగా నష్టపరుస్తున్నాయి. అదే కాకుండా ఈ యొక్క కాయ తొలుచు పురుగు కూడా ప్రధానంగా ఆశిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రసం పీల్చే పురుగులు ముఖ్యంగా ఈ యొక్క వైరస్ను వ్యాప్తి చెందడం వల్ల వైరస్ తెగుళ్ళు కూడా ప్రధానంగా ఈ యొక్క మిరప పంటను ఆశించి నష్టపరిచి ఈ యొక్క దిగుబడిని తగ్గిస్తున్నాయి. మిరప పంట సాగులో ప్రధానంగా నారు దశలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి చెప్పండి. మరి ముఖ్యంగా రైతు సోదరులు ఇది ప్రధానమైనటువంటి సమయం. రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా దుక్కులు వేసుకుని ఈ యొక్క మిరప యొక్క నారుమడిని తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మనం ఈ యొక్క నారుమడిని ఏ విధంగా చేసుకోవాలంటే 5 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, అదేవిధంగా 10 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తైనటువంటి నారుమడులను, అంటే ఎత్తైనటువంటి నారుమడులను ముందుగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ యొక్క నారుమడి లోపల మనము 1 కేజీ వేపపిండిని, 10 కిలోల వానపాముల ఎరువును ఈ విధంగా వాడుకున్నట్లయితే మనకు సాయిల్, అంటే భూమి ద్వారా వచ్చేటువంటి చీడపీడలను కూడా మనం అరికట్టుకోవచ్చును. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు మేలైనటువంటి రకాన్ని ఎంచుకొని, మేలైనటువంటి రకాన్ని ఎండుమిర్చి కానీ కూరగాయలు కానీ ఈ యొక్క సీడ్ విత్తనాన్ని సేకరించుకొని ఆ యొక్క విత్తనాన్ని ముఖ్యంగా మనం ట్రైకోడర్మా విరిడి కానీ లేదా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ కానీ, అదేవిధంగా మనకు రసాయన మందుల్లో చూసుకున్నట్లయితే మనము ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి దాన్ని మనం విత్తన శుద్ధి కోసం వాడుకోవచ్చును. అదేవిధంగా క్యాప్టాన్ అనేటువంటి మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి గనక ఆ శాతం లోపల మనం తీసుకొని కలుపుకొని మనము ఈ యొక్క నారుమడి లోపల విత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ యొక్క నారుమడి దశలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగులు కానీ, అదేవిధంగా తెల్లదోమ కానీ, అదేవిధంగా నల్లి కానీ, ఇటువంటి రసం పీల్చే పురుగులను మనం నివారించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనం ఈ యొక్క నారుమడి దశలో పెరిగినటువంటి ఆరోగ్యకరమైనటువంటి నారును, దాదాపు 45 రోజులైనటువంటి వయసు కలిగినటువంటి నారును మనం ప్రధాన పొలంలో వేసుకుంటే బాగుంటుంది. ఈ యొక్క వేసుకునేటువంటి ముందు నారుమడిలో పెరిగినటువంటి మొక్కలను మనం ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి ద్రావణంలో 30 నిమిషాల పాటు ఆ ద్రావణం లోపల ముంచేసి, ఆ కాన్సన్ట్రేషన్లో ముంచేసి తరువాత మనం గనక ప్రధాన పొలం లోపల మనం పెట్టుకున్నట్లయితే అది మనకు ఈ యొక్క తొలి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులను మనం ముఖ్యంగా నివారించుకోవచ్చును. ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే 5 ml 1 లీటరు నీటి గనక మనం వేసుకొని ఈ యొక్క నారు దశలో ఉన్నటువంటి మొక్కలన్నింటిని కూడా దాని లోపల ముంచుకొని ప్రధాన పొలం లోపల వేసుకున్నట్లయితే మనకు రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవచ్చును. మిరప పంట ప్రధాన పొలంలో వచ్చు కీటకాలు మరియు వాటి సస్యరక్షణ ఏంటో చెప్పండి. మరి సో రైతు సోదరులందరూ కూడా చాలా తెలివిగా ఈ యొక్క మిరప పంటను పండించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రైతు సోదరులందరూ కూడా దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక్కొక్క రైతు సోదరుడు ముఖ్యంగా 30 నుంచి 40 సార్లు కూడా ఈ యొక్క రసాయనిక మందులను పిచికారీ చేస్తున్నాడు. సో రసాయనిక మందులను పిచికారీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రసాయనిక మందుల అవశేషాలతో పాటు అదేవిధంగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల సంఖ్య అనేటువంటి ఉధృతి ఎక్కువగా పెరుగుతున్నది. అంతేకాకుండా ఈ యొక్క పురుగులను నివారించుకోలేకపోవడం వల్ల
రైతు సోదరులందరికీ కూడా పంట యొక్క ఖర్చు అనేటువంటి పెరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రధాన పొలంలో నాటినప్పటి నుంచి వెళ్ళి పంట కోత వచ్చేంత వరకు చాలా ఇన్నోవేటివ్, అంటే చాలా తెలివిగా గనక ఈ యొక్క మందులను ఎంచుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి సాధించేటువంటి అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా మనము ఈ యొక్క ప్రధాన పొలంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా 45 నుంచి 50 రోజుల వయసు ఉన్నటువంటి ఈ యొక్క మొక్కలను మనం ప్రధాన పొలంలో వేసుకోవాలి. ప్రధాన పొలంలో వేసుకున్న తర్వాత ముఖ్యంగా మనకు చిగురు అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఒక 10-15 రోజులకు మొక్క అనేటువంటి స్థిరపడి దాని నుంచి చిన్న చిన్న చిగుర్లు కొమ్మలు రావడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఈ చిన్న చిన్న చిగుర్లు కొమ్మలు రావడం ప్రారంభమవుతాయో అప్పుడు మనకు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పసుపు కలర్లో పసుపు రంగు తామర పురుగు, అదేవిధంగా తెల్లదోమ, అదేవిధంగా ఇటువంటి ఈ 2 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి రసం పీల్చే పురుగులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో రైతు సోదరులు దీన్ని గమనించుకోగానే మనకు ముఖ్యంగా అజాడిరక్టిన్ వేప నూనె అనేటువంటి పురుగు మందును ముఖ్యంగా 3 ml 1 లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలను. ఇది మనం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి రసాయనిక మందు. అంతేకాకుండా పొలంలో ఈ యొక్క నారు అనేటువంటిది మనకు మోకాళ్ళ కింది వరకు వచ్చిన హైట్లో ఉంటుందో అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నీలి రంగులో ఉన్నటువంటి జిగురు అట్టలను కానీ లేదా పసుపు రంగులో ఉన్నటువంటి జిగురు అట్టలను కానీ అదేవిధంగా తెలుపు వర్ణంలో ఉన్నటువంటి జిగురు అట్టలను లేదా ఈ 3 రకాలైనటువంటి జిగురు అట్టలను గనక మనం ఒక ఎకరానికి 20 వరకు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క అన్ని రకాలైనటువంటి రసం పీల్చేటువంటి పురుగులను మనము వీటికి అతుక్కొని వాటిని మనం నివారించుకోవచ్చును. రసాయనిక మందుల్లో మనం చూసుకున్నట్లయితే ఇమిడాక్లోపిడ్ అనేటువంటి మందును 0.5 ml 1 లీటర్ నీటికి, అదేవిధంగా ఫిప్రోనిల్ అనేటువంటి మందును 2 ml 1 లీటర్ నీటికి, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సయాంట్రినిలిప్రోల్ అనేటువంటి మందును 1.2 ml 1 లీటర్ నీటికి, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అసిఫేట్ అనేటువంటి మందును 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి, అదేవిధంగా మనం స్పైనోటారం అనేటువంటి మందును మనం 0.5 ml 1 లీటర్ నీటికి గనక ఈ పేర్కొన్నటువంటి మందులో ఏదో ఒక మందును మనము సేకరించుకొని మొదటిసారిగా పిచికారీ చేసుకొని దాని తర్వాత వేరే రకమైనటువంటి పురుగు మందుతోటి కాంబినేషన్లో మనం కొట్టుకున్నట్లయితే రిపీటెడ్గా ఒకే మందు కాకుండా వేరే వేరే రకాలైనటువంటి మందులను మనం మార్చి కొట్టుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చేటువంటి పురుగులలో రోగ నిరోధక శక్తి పెరగడానికి ఆవశ్యకత ఉండదు. కాబట్టి రైతు సోదరులు ఈ పైన పేర్కొన్నటువంటి మందులను మార్చి కొట్టుకున్నట్లయితే ఈ యొక్క పురుగుల శాతం అనేటువంటిది తగ్గుతుంది. సో ఈ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా ఇవే కాకుండా ప్రధానంగా వేప నూనె, అదేవిధంగా జిగురట్టలు, అదేవిధంగా ఈ యొక్క రసాయనిక మందులతో పాటు రైతు సోదరులు ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగులు ముఖ్యంగా వైరస్ తెగులను వ్యాపింపజేస్తాయి. ఈ యొక్క వైరస్ తెగులను వ్యాపింపజేయడానికి అరికట్టుకోవడానికి ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఈ యొక్క చుట్టూ కూడా ఎత్తైన పంటలను మనము పెట్టుకోవాలి. లైక్ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జొన్నలు కానీ మొక్కజొన్న క్రాప్లు కానీ ఈ యొక్క పంటను కానీ చుట్టూ వేసుకున్నట్లయితే ఇవి ఒక అడ్డుగోడలాగా అడ్డుకొని వేరే ఒక పొలంలో నుంచి వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు అనేటువంటి అడ్డుగోడలాగా ఉన్నటువంటి క్రాపులు అరికట్టుకొని మన పొలంలోకి రాకుండా మరి వైరస్ తెగులను వ్యాపింపజేయడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుందని నేను రైతు సోదరులందరికీ కూడా నేను వివరిస్తున్నాను. అదేవిధంగా మా రైతు సోదరులు అందరూ కూడా ప్రధాన పొలంలోకి మనం వెళ్ళిన తర్వాత ఆకుల యొక్క కింది భాగం ముఖ్యంగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ యొక్క రసం పీల్చే పురుగులు ముఖ్యంగా ఆకుల యొక్క కింది భాగాల ఉండి ఈ యొక్క ఆకుల యొక్క పత్రహరితాన్ని గోకి తినడం వల్ల దానిలో ఉన్నటువంటి రసమంతా వెళ్ళిపోయి ఆకులన్నీ కూడా గిడసబారిపోయి అదేవిధంగా ముడతలుగా మారిపోవడం వల్ల ఈ యొక్క పత్రహరిత శాతం అనేటువంటి తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క పుష్పాలు రాకపోవడం, అదేవిధంగా కాయ యొక్క దిగుబడి రాకపోవడం అనేటువంటిది సంభవిస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టుకున్నట్లయితే రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా లాభాలను ఆశిస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకొక కాయ తొలుచు పురుగులు కూడా ప్రధాన పొలంలో ఎప్పుడైతే
ఎప్పుడైతే కాయలు వస్తాయో అప్పుడు ఈ యొక్క ప్రధాన పొలంలో అవి కూడా వస్తూ ఉంటాయి. సో ఈ యొక్క కాయ తొలుచు పురుగులకు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే క్లోరాంట్రినిలిప్రోల్ అనేటువంటి మందును 0.3 ml లేదా ఫ్లూబెండిమైడ్ అనేటువంటి మందును మనం చూసుకున్నట్లయితే 0.2 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయ తొలుచు పురుగులను కూడా అరికట్టుకోవచ్చును. అదేవిధంగా మనం సహజ సిద్ధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాయ తొలుచు పురుగులకు ముఖ్యంగా ఈ యొక్క కాయ తొలుచు పురుగులు రెక్కల జాతికి సంబంధించినటువంటి పురుగులు. ఈ యొక్క రెక్కల జాతి పురుగులు ముఖ్యంగా వాటిని అరికట్టుకోవడానికి మనం లింగాకర్షక బుట్టలను కూడా మనము పెట్టుకున్నట్లయితే మన పొలంలో ఈ లింగాకర్షణ బుట్టలను మనం పెట్టుకున్నట్లయితే వాటి యొక్క పురుగుల యొక్క ఉధృతిని బట్టి 1 ఎకరానికి 10 వరకు లింగాకర్షణ బుట్టలు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క రెక్కల జాతి పురుగులన్నీ కూడా ఆ యొక్క బుట్టలో పడిపోయి మనం యొక్క గుడ్ల సంఖ్య అనేటువంటి తగ్గిపోయి పంట పైన వచ్చేటువంటి నష్ట పరిమాణాన్ని మనం తగ్గించుకోవచ్చును. మిరప పంట నారుమడిలో వచ్చేటటువంటి ప్రధానమైన తెగుళ్ళు మరియు సస్యరక్షణ చర్యల గురించి చెప్పండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సార్ మనకు నారుమడిలో మనకి ఏంటిదంటే నారుకుళ్ళు తెగులు అనేటువంటిది ప్రధాన సమస్యగా మనము భావిస్తున్నాము. ఈ యొక్క నారుకుళ్ళు తెగులు అనేటువంటిది శిలీంధ్ర బీజాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో రైతు సోదరుడు కూడా ఒకే రకమైనటువంటి పొలంలో ప్రతి సంవత్సరం అదే పొలంలో కనుక వేసినట్లయితే ఈ శిలీంధ్ర బీజాలు మళ్ళీ రావడం వల్ల ఈ యొక్క నారుకుళ్ళు తెగులు అనేటువంటిది ప్రధానంగా వచ్చి ఈ యొక్క నారును అనేటువంటిది చంపేయడం జరుగుతుంది. సో దీనికి ముఖ్యంగా మనం ఏం చేసుకోవాలంటే విత్తన శుద్ధి అనేటువంటి ప్రధానంగా చేసుకోవాలి. అది ఒకటి ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కానీ లేదా మనం రసాయనిక శిలీంధ్ర నాశనులు చూసుకున్నట్లయితే క్యాప్టాన్ అనేటువంటి మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి గనక పట్టించి నారుమడి లోపల విత్తుకున్నట్లయితే ఈ యొక్క నారుమడి దశలో ప్రధానంగా వచ్చేటువంటి నారుకుళ్ళు తెగులును మనం అరికట్టుకోవచ్చును. మిరప పంట ప్రధాన పొలంలో వచ్చేటటువంటి తెగుళ్ళు మరియు వాటి సస్యరక్షణ గురించి చెప్పండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రైతు సోదరులు 45 రోజుల వయసు ఉన్నటువంటి నారు మొక్కలను ప్రధాన పొలంలోకి నాటుకుంటాడు. అప్పుడు ఏమైతుందంటే కొద్దిగా వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే సేమ్ మనకు నారుమడిలో వచ్చేటువంటి నారుకుళ్ళు తెగులు అనేటువంటిది ఈ యొక్క ప్రధాన పొలంలో ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి మన రైతు సోదరుడు ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేటువంటి మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి మంచిగా కలుపుకొని మనం ఈ యొక్క మొక్కల చుట్టూ తడిపించుకున్నట్లయితే ఈ యొక్క కుళ్ళు అంటే మన ప్రధాన పొలంలో వచ్చేటువంటి కుళ్ళు తెగులును ముఖ్యంగా అరికట్టుకోవచ్చును. అదేవిధంగా ఈ యొక్క మొక్కలు అనేటువంటి పెరుగుతుంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కానీ అదేవిధంగా సర్కోస్పోరా ఆకు తెగులు కానీ అదేవిధంగా కాయ మచ్చ తెగులు కానీ ఇవన్నీ రకాలైనటువంటి తెగుళ్ళు ఆశించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి వీటిని మనం ముఖ్యంగా ఈ యొక్క బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు మనం నివారించుకోవాలంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేటువంటి మందును 30 గ్రాములు అదేవిధంగా స్ట్రెప్టోసైక్లిన్ అనేటువంటి మందును 1 గ్రాము 10 లీటర్ల నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులును మనం నివారించుకోవచ్చును. డాక్టర్ గారు చాలా బాగుందండి. మీదైన విలువైన సమయాన్ని సలహాలను రైతులకు చాలా చక్కగా విశ్లేషించారు. సమగ్ర సస్యరక్షణ చర్యలతో మిరప సాగులో అధిక దిగుబడులు అనే దాని మీద చాలా బాగా చెప్పారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు మీరు మిరప సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు అనే అంశంపైన వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. ఇప్పుడు వినండి వానాకాలంలో మిరప సాగులో మెలకువలు అనే అంశంపైన పరకాల మండలం చౌటుపర్తి గ్రామ రైతు బొక్క స్వామి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం. పరకాల మండలం చౌటుపర్తి గ్రామానికి చెందిన బొక్క స్వామి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయంలో భాగంగా మిర్చి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు, మిర్చి పంటను పండించే విధానం గురించి స్వామిని అడుగు తెలుసుకుందాం. మరి నమస్కారం అండి స్వామి గారు. నమస్కారం. ఇప్పుడు ఈ మిర్చి పంటను పండించాలంటే ముందు చెలుకను ఏ విధంగా చదును చేసుకోవాలి? మిర్చి పంటను పండించాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిర్చి పంట గురించి అంటే ఫస్ట్ మనం నారు పోసుకోవాలి. నారు పోసినాక నెల 15 రోజుల వరకు మనం దుక్కి పొతం చేసుకోవాలి. ఎరువు చల్లుకోవాలి. కోడి ఎరువు అన్న లేకపోతే గొర్రె ఎరువు చల్లుకొని మంచిగా దుక్కి మెత్తదనంలో మంచిగా చేసుకోవాలి. వర్షం పడితేనేమో మంచిగా అచ్చుదోలుకొని మంచిగా 3 మొలకలు పెట్టి మంచిగా పెట్టాలి.
వర్షం పడపోతే అచ్చు తోలినాక అచ్చులోకి వెళ్ళి నాగడి సాలు తోలి నాగడి సాలకి వెళ్ళి మనం నీళ్ళు ఇడిచి పెట్టుకుంటా మూట నీళ్ళు ఇడిచి పెట్టుకుంటూ పోతుంటే వెనక మంచిగా వాళ్ళు పెట్టుకురావాలి ఆడోళ్ళు. పెట్టుకొచ్చినాక ఫస్ట్ నారు పీకేటప్పుడు ఇంకొక విషయం, నారు పీకేటప్పుడు పిరికిల్లో నారు ఖరాబ్ కాకుండా మంచిగా కడగాలి, ఏరు దిగనేకుండా పీకాలి. పీకినాక కడిగి వాళ్ళకు ఆడోళ్ళకి ఇస్తే మంచిగా పెడతారు. పెట్టినాక ఒక వారం 15 రోజుల వరకు మనం ఒక సాలు గుంటు కొడతాం. గుంటు కొట్టినాక ఇప్పుడు ఒక ఎకరం తోట ఉందనుకో, ఎకరం తోటకు ఒక అరబస్తా పిండి, అంటే అరబస్తా అంటే ఇరుస పిండి అట్లా మామూలుగా మనకు అంటే ఏమైనా ఎర్రదోడు కానీ లేకపోతే లద్ది పురుగు కానీ ఇట్లా ఇలాంటివి ఉంటే ఒక 2 కిలోలన్నీ గోళీలు అన్న, చిమ్మట గోళీలు అంటారు వాటిని. లేకపోతే అలాంటివి ఏం లేకపోతే మనం ఒక 2 సార్లు ఒక లీటర్ తీసుకొచ్చుకొని అలా పిండిలో కలుపుకొని కరెక్ట్ సాల మీద పడేటట్టు పోయాలి. పోతే లద్ది పురుగు కానీ ఈ ఎర్ర తోడు కానీ చెదలు కానీ ఎలాంటివి రాదు. చేను మంచిగా పచ్చబడుతుంది. పచ్చబడ్డాక మళ్ళీ 15 రోజుల వరకు మనం కాంప్లెక్స్ వాడాలి. కాంప్లెక్స్ అంటే ఏంటిది, డిఏపి అన్న, కోరమండలం ఇలాంటి ఒకసారి ఎకరానికి ఒక బస్తా పోసినాం అనుకో, పోసినాక మనకు చెట్టుకు ఏమైద్ది అంటే చెట్టు మంచిగా పచ్చదనంలో మంచిగా ఉంటేనేమో మందు కొట్టాలి. మళ్ళీ ఇది అస్టాపును మోనో ఫస్ట్ కొట్టేది. అంటే దానికి ఏం రాకనంటే ఆకుపచ్చ పెయిన్ ఇట్లా రాకుండా ఉంటుంది. తతిమ్మది ఏంటంటే మనది పెయిన్ బంక అంటే ఇట్లా ముట్టుకుంటే బంక మన ఎర్రచీమలు బారుతుంది. ఆ బంక ఉంటేనే చెట్టుకి ఎర్రచీమ బారుతుంది. ఎర్రచీమ బారిన చెట్టు అది కోలుకోదు అసలే. చూస్తే మనం మీదికి చూస్తే పచ్చగా ఎగుర చెట్టే ఉంటుంది, కింద ఆకుల కింద బంక ఉంటుంది. అలాంటిది మనం అది పిస్కట్ చేసినాం అనుకో, అలాంటి రోగం లేకుండా పోతుంది. అది అయిపోయినాక మళ్ళీ మనం దాంతో కవర్ కాకుండా ఇది కొట్టినాక ఎంబడ ముడతస్తుంది, ఇట్లా గొగ్గు రోగం లెక్క తయారేస్తుంది. అది వచ్చినాక ఏంటిదంటే మళ్ళీ ఒకటి పెగసస్ అని చెప్పని వాడతారు. అది ఒక ప్యాకెట్కు ఎంత అంటే ఒక 85 రూపాయలకు ఒక ప్యాకెట్ దొరుకుతుంది. అది డైరెక్ట్ పంపులేస్తేనే నానుతుంది. అది కొట్టినాం అనుకో, చేను పచ్చదనం వస్తుంది, ఆకు వెడల్పు వస్తుంది, చేను చూస్తే సంబరం అనిపిస్తుంది. సంబరం అనిపించినాక మనం ఏం చేస్తామంటే ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్యలో 15 రోజులు అయిపోతుంది. 15 రోజుల వరకు మళ్ళీ మనం గొర్రు కొట్టుకుంటాం. మళ్ళీ ఒక మనం డిఏపి అయినా లేకపోతే డిఏపిలో ఇంత యూరియా కలిపి పొటాష్ అన్నా ఇలాంటివి పోసుకుంటాం. చేను పెరుగుతుంది. పెరిగినాక కాత పూత మూమెంట్కి వస్తుంది. వచ్చినాక దున్నుతావు. దున్నేటప్పుడు ఏంటిది నీకు కేవలం పోసేది అంటే పొటాషి ప్లస్ మళ్ళీ ఏంటిది కోరమండలం, ఈ 2 కలిపినాక ఇంత యూరియా కలుపుకుంటా పోస్తావు. దున్నుతంటే చేను సూపర్ వస్తుంది. అట్లా వచ్చినాక మనకు ఇక చేను పూత కాత మోపుకి వచ్చినాక పూత రాలిపోతుంది. అంటే దానికి పూత రాలిపోతుంది అంటే పువ్వు ఆ తొడిమే ఎరుపు రంగు వస్తుంది. ఎరుపు రంగు వచ్చినాక మనం రాలిపోతుంది, అరే పూత రాలిపోతుంది ఎట్లా అని చెప్పని మనం ఆలోచన చేస్తాం. ఆలోచన ప్రకారం వెంబడి ఏం చేయాలంటే మనం అవంటన్నా లేకపోతే అది పురుగుకు సంబంధించింది ట్రైసర్ అన్నా అది కొట్టినాక అది కొట్టినాక కవర్ అవుతుంది, రాలిపోతుంది. రాలిపోయినాక మళ్ళీ దాని ఎందుకు ఏమొస్తా అంటే ఇది కొట్టుతో ఎంబడే మళ్ళీ ముడతస్తుంది. ముడతకు మళ్ళీ ఎంబడే ఈ పెగసాసుకు సంబంధించింది మళ్ళీ కొట్టాలి. దాంట్లో ఇంకో కంపెనీ ఉంటుంది, అంటే పెగసాస్ కాకుండా వాడు 1/2 లీటర్ డబ్బు ఇస్తాడనమాట, దాని పేరు ఏదో మంచిగా ఉంటుంది. అది ఆ డబ్బా తీసుకొచ్చి కొట్టే అంటే కవర్ అవుతుంది, మంచిగా పూత దక్కుతుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు స్వామి గారు మీరు ఈ మందులు కొడతారు కదా, ఈ మందులు కొట్టేటప్పుడు ఈ చేనుకు ఈ తెగులు వచ్చింది అనేది మీరు తెలుసుకున్న తర్వాత మందులు కొడతాం. ఇప్పుడు మీరు ఆ మందులు కొట్టే విషయంలో ఎవరైనా అడుగుతారా, లేకపోతే మీరే స్వయంగా నిర్ణయం తీసుకుంటారా? అంటే మేమే నిర్ణయం తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇది ఆకుమచ్చ రోగం వచ్చింది అనుకో, ఆకుమచ్చ రోగానికి మన దగ్గర ఐటీస్ వాళ్ళు అని వస్తారు. వాళ్ళు ఇది కొట్టాలా, ఇది కొడితేనే నువ్వు పండించిన మిర్చి తీసుకుంటావు అని అంటారు. వాళ్ళు చెప్తారు ఎంబడి మనకు మన ఇప్పుడు తోట పెట్టినామని చెప్పని ఫోన్ చేస్తుంటేనే వాళ్ళు వస్తారు అన్నట్టుగా. ప్రతి దానికి చెప్తారు అన్నట్టుగా వాళ్ళు చెప్తారంటే మనం మందులు ఇప్పుడు ఈ పెగసాసు ముడత గురించి కన్ఫామ్గా చెప్పుకుంటూనే ఉంటాడు, ఎరువు గురించి చెప్తారు. కానీ వాడు చెప్పిన మందులు కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు అన్నట్టు. ఈ వర్షాకాలం స్టార్టింగ్లో మీ భూమిలో ఈ పంట పండించాలంటే భూసార పరీక్ష చేయించాలి. అంటే భూమిని అక్కడక్కడ ఒక 12 దిక్కుల నుంచి భూమిని తీసుకొని పోయి ఆ భూమిలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని పోయి ఇస్తే భూసార పరీక్ష చేస్తారు. అట్లా మీరు ఏమైనా పరీక్ష చేయడానికి మీరు వ్యవసాయ అధికారిని కలవాలి. అట్లా చేయించినాం మేము. ఆయన చెప్పిన ప్రకారం వెంబడి చేస్తే మాకు ఒక ఎకరానికి ఒక 3 క్వింటాల పంట కూడా మేము తీయలేము. ఎందుకు అని అంటే మీరు పెట్టుబడి బాగా ఓరుగా పెట్టి అట్లా ఉన్నది భూమి అని చెప్పిండు అన్నట్టు. అంటే పరీక్ష చేయించినాం అట్లా నువ్వు చెప్పిన ప్రకారం వెంబడి. ఇప్పుడు ఒక 4-5 దిక్కులు ఇంత మట్టి తీసుకుపోయినాం అన్నట్టు, ఒక లొత్తం తోడి తీసుకపోతే ఇంట్లో కెమికల్ బాగా కలిసి ఉన్నది, పిండి ఇంట్లో పాటు బాగున్నది భూమిలో, ఇంతగానం మీరు ఇంత ఓరుగా పెట్టద్దు అని చెప్పనే మాట్లాడిండు ఆయన.
ఆయన చెప్పిన ప్రకారం వెంబడి మనం చేస్తే మనకు ఒక కింటని కూడా పండది. ఇప్పుడు అరబస్త పిండి పోతేనే తోట చిన్నప్పటి సంది మంచిగా వస్తుంది. ఆయన చెప్పింది ఎంత అంటే ఒక అడ్డెడు పిండి, ఒక 10 కిలోల పిండి చెప్పినట్టు ఎకరానికి. ఎకరంకు ఒక అడ్డెడు 10 కిలోల పిండి దేనికి ఎట్లా అనిపోతావు, దానికి అంత పలసన పోతాం మనం, పోయలేము మనం అట్లా. అసలే ఇరిస పిండి అయితేనే పలసగా, అది ఇంకా అట్లా పలసగా పోతేనే అట్లా సరిపోతుంది దానికి. అందు గురించి ఆయన చెప్పిన ప్రకారం వెంబడి మనకు నడవదు అన్నట్టు మాకు రైతులకు. మీరు వ్యవసాయంలో ఎక్కువగా యూరియా కానీ పొటాష్ కానీ కోరమండలం వాడుతున్నారు. అంటే ఇవి వాడడం వల్ల మనం తీసుకునే మిర్చికి కొంత కెమికల్ వస్తుంది. అంటే ఆ కెమికల్ మనిషి తినడం వల్ల రోగాల బారిన పడుతున్నారు. బీపీ కానీ షుగర్ కానీ, చిన్న చిన్న పిల్లలప్పుడే బీపీ షుగర్ రోగాలు వచ్చి చనిపోతున్నారు. అలాంటప్పుడు మరి మీరు ఈ మందులు కొట్టకుండా సేంద్రియ పద్ధతిలో ఏమన్నా ఈ పెంట పోయడం కానీ, లేకపోతే ఇంకా ఎరువులు వేయడం కానీ అట్లాంటివి ఏమన్నా చేసి పండించలేరా? అట్లా చేసి పండిద్దామంటే లద్ది పురుగు తయారైతుంది. లద్ది వశపడకుండా లద్ది తయారైతుంది. ఇప్పుడు లద్ది ఉన్ను ఎర్ర, మళ్ళా ఎర్ర ఉన్ను లద్ది చెదలు. ఆ చెదలు ఇక చెట్టుకు తాకిందంటే ఇక ఈ సాలుకు సాలు వెళ్తుంది కదా తెల్లర వరకు. దాంతో మనం తట్టుకోలేము. మళ్ళీ దానికి ఏంటిది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారైంది పసుపు ఉన్ను సున్నం, అది కలిపిపోయాలి. ఒక ఎకరం తోట ఉన్నది. ఇప్పుడు నేను పెట్టిన ఎకరం తోటకి ఎన్ని కిలోల పసుపు తేవాలి నేను? పసుపుకి ఎట్లా ఎంత ఉన్నది రేటు, ఇప్పుడు సున్నానికి ఎట్లున్నది రేటు, ఇవి కలిపిపోయాలంటే ఎట్లా పోతాం మనం? అంటే ఎట్లా పోయాలి దాన్ని? సాలు మీద పోసుకుంటూ పోవాలి. ఇప్పుడు అట్లా అందు గురించి అని చెప్పాననే ఇక ఈ మీరు చెప్పిన ఎరువులు పాటిస్తేనే అసొంటివి తయారైతాయి అన్నట్టు మాకు. అట్లా తయారైతేనే ఇక అవి వాడతలేము ఎక్కువ. అది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మన మిరప పంటకు తెగుళ్ళు వచ్చినప్పుడు సర్ఫు కలిపి కొట్టడం కానీ, లేకపోతే ఇంకా మన ఆవుకు సంబంధించినటువంటి మూత్రం తీసుకొని అట్లాంటివి చేస్తారు. మరి మీరు ఎందుకు చేయడం? మాకు అలాంటివి మేము చేయలేము. అవి ఎందుకు అని అంటే అలాంటివి చేస్తుంది, అది ఏంటిది అవుతుంది కాదు. అది నువ్వు వేలు పెట్టి తెచ్చి కొట్టినా కానీ అది వారం 15 రోజులకు అది అసలే తయారైతలేదు. ఇప్పుడు ఆవుది మూత్రం సర్ఫు కలిపి కొడితే నీకు అయితే దానికి గ్యారంటీ ఉన్నది? అది కాదు, అది అసలు అట్లా. అది ఏం క్రిమికల్, అది ఏంటిది అన్నట్టు. అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా ప్రయోగం చేసినాం కానీ కాలే. అది ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ మందులు కలిపి కొట్టిన పదార్థాలను కానీ ఆహారాన్ని కానీ ఎక్కువ మంది ఇప్పుడు తింటలేరు ఎక్కువ. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లో గడ్డి అన్నారం మార్కెట్ అని ఉన్నది. ఆ మార్కెట్ లో టమాటాలు ఒక ఇటుపక్క ఒక షాపులు ఉంటాయి, ఇటుపక్క షాపులు ఉంటాయి. ఈ షాపులలో ఇదే టమాటాలు ఒక 50 రూపాయల కిలో అని చెప్పి మందులు కొట్టిన టమాటా ఉంటుంది, 5 రూపాయలకే కిలో అని చెప్పి మందులు కొట్టిన టమాటా ఉంటుంది. కానీ ప్రజలంతా పెద్దోళ్ళంతా మందులు కొట్టకుండా పండించిన టమాటానే తింటారు, పురుగులు ఉన్నా కానీ. కానీ ఈ 5 రూపాయలకు కిలో వచ్చే టమాటాని తింటలేరు. మరి ఎందుకంటే దీనికి మందులు కొట్టినది కాబట్టి తింటలేరు. అంటే ఈ పద్ధతిలో మీరు ఎందుకు పండించలేకపోతున్నారు? మరి అట్లా లాభాలు ఎక్కువ వస్తాయి కదా? అట్లా లాభం వస్తుంది కానీ అది దక్కది. అది మనకు మా కారణం అయితే మా భూములలో అట్లా అట్లా దక్కది. అంటే భూసారం ఎక్కువ, చాలా ఎరువులు ఇస్తున్నారు కాబట్టి అదే దక్కది. ఇప్పుడు ఈ ఎరువులు ఇప్పుడు ఎన్నటికన్నా ఒకసారి గొర్రె మందలు, ఇప్పుడు ఈ బర్ల పెండ అని ఉంటుంది కదా, ఈ బర్ల పెండ ఇది అది కొనుక్కోపోయి పోస్తే కథ లద్ది పురుగు ఎంబడే తయారవుడనే. లద్ది పురుగు తయారైందంటే ఇక్కడి నుంచి ఒక గంట సేపట్లో మును వెళ్తూనే ఉంటుంది లద్ది. అది దానికి దొరికితే వానలో బయటకు వెళ్తుంది. అది మళ్ళీ వర్షంలో బయటకు వెళ్తే మనం తెలంగాణ అందుకొని సంపద తెలంగాణ అది మనకు కనబడుతుందా? పొద్దంతా కథం షట్టే ఉంటుంది, కథం వల్లిపోయి ఉంటుంది. షట్టు పీకుతే అటుకనే వచ్చేస్తుంది, నడుముల కడిగి తింటుంది, ఇడిచి పెడుతుంది. దాన్ని ఎట్లా ఏం చెప్తావు? అలాంటివి పోతే అట్లా తయారైతున్నాయి. అట్లా పోతే తయారైతున్నాయి. ఇక ఈ పిండి బస్తాల ఎంబడే కాంప్లెక్స్ అని చెప్పాననే ఇక ఉగాది అప్పుడే ఇక తక్కువ రేటు ఉన్నప్పుడే ఇటాడు చేసి వేసుకొచ్చుకుంటాం, అప్పో చేసి వేసుకొచ్చుకొని వాటితోనే కథ గడుపుకునే ఏర్పాట్లు చేయగలుగుతాను. స్వామి గారు, మీరు చాలా మంచి సలహాలు సందేశాలు ఇచ్చారు. మీ విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు చెప్పారు జిల్లా రైతులకు. మీ యొక్క సలహాలు సూచనలు తప్పకుండా రైతులు పాటించి మిరప పంటలో కానీ పత్తి పంటలో కానీ అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు మీరు వానాకాలంలో మిరప సాగులో మెలకువలు అనే అంశంపై పరకాల మండలం చౌటుపర్తి గ్రామ రైతు బొక్క స్వామి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది.
పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయడం వల్ల ఉన్నటువంటి ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.